చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ముఖ చిత్రం ఎలా ఉండే అవకాశం ఉంది? ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళంతా ఎలా రిలాక్స్ అయ్యి ఉంటారు? చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే కొంచెం నెంబర్ 1 ఐబొమ్మ చాలా ఐబొమ్మ కొంచెం ఫాస్ట్గా, అంటే సినిమా విడుదలైన 2-3 రోజుల్లోనే హై టెక్నికల్ మొబైల్స్ వాడడము, ఇంకేదో ఎనీ పార్ట్ ఆఫ్ టెక్నికల్గా వాడుతూ వాళ్ళు రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నారు. కాబట్టి ఇంత పెద్ద వెబ్సైట్ దొరికినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉండే అవకాశం. సార్, ముఖ్యంగా అంటే లైక్ చాలా పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి ఫ్యూచర్లో. నిన్న కాక మొన్న వారణాసి గురించి రాజమౌళి గారు టీజర్ రిలీజ్ చేశారు. సో నేమ్ రివీల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో టిఎఫ్ఐ అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఇప్పుడు బాహుబలి తర్వాత దాని రేంజ్ మారిపోయింది. సో టిఎఫ్ఐ రేంజ్ మారిపోయిన తర్వాత ఇటువంటి పుట్టగొడుగుల్లాగా ఇటువంటి వాళ్ళు పుట్టుకొస్తూ ఉంటే, సో మనం ఎంతైతే ప్రతిష్టని ఆర్జిస్తున్నామో అంతే అప్రతిష్ట పాలు కూడా అవుతుంది. అవునండి. సో దాని గురించి అంటే జనరల్గా ఈ సినిమా ఇండస్ట్రీ అంటే వాళ్ళ కళ, అంటే వాళ్ళ ఒక స్కిల్స్ అన్నట్టు అంతా పిక్చరైజేషన్ అంటారు. అంతా వీళ్ళు ఇంత హై లెవెల్కి వెళ్ళి ఇంటర్నేషనల్ లెవెల్లో కొట్లాడుతున్నప్పుడు వాళ్ళని కాలు బట్టి కింది గుంచినట్టు అవుతుంటుంది. వీళ్ళు ఇంతగానో కీర్తి సంపాదిస్తుంటాయి. ఈ ఐబొమ్మ లాంటివి కావచ్చు, ఇంకా ఏదైనా వెబ్సైట్స్, ఇవన్నీ వాళ్ళ కీర్తిని కానీ వాళ్ళకి వచ్చే, అంటే ఇప్పుడు ఒక ఫిలిం తీసినప్పుడు ఎక్స్పెక్ట్ చేసేది కీర్తితో పాటు మానిటరీ ఇష్యూస్ అంటే ఇప్పుడు వాటికి వచ్చే బడ్జెట్ కానీ వాటికి వచ్చే రెవెన్యూ కానీ పడిపోతే వాళ్ళు నెక్స్ట్ టైం సినిమా తీయాలి అంటే 1-2 సార్లు ఆలోచించే అవసరం వస్తుంది. ప్రొడ్యూసర్స్కి దెబ్బ పడింది అనుకోండి, సినీ ఫీల్డ్ ఎక్కడ ఉంటుంది? ప్రొడ్యూసర్ లేని ఫిలిం లేదు. సో వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నప్పుడు, అంటే ఇట్లాంటి పైరసీ లేకుంటే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. స్ట్రాంగ్ ఉంటే మంచి కళాకారులు బయటికి రావడం, వాళ్ళ యొక్క ప్రతిభ, కెమెరామెనే కావచ్చు, డైరెక్టరే కావచ్చు, ఆర్టిస్ట్లే కావచ్చు, హీరోస్ హీరోయిన్స్ అందరూ బయటకు వచ్చే అవకాశం. ఓకే, రైట్. చాలామంది ఈరోజు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా ఇతను అరెస్ట్ కాకముందు, ఇతను ఛాలెంజ్ చేసిన తర్వాత చాలా మంది ప్రొడ్యూసర్ కౌన్సిల్స్, పెద్ద హీరోలు కూడా వెళ్ళి అప్పటి కమిషనర్ని కలవడం, సివి ఆనంద్ గారిని కలవడం, రిక్వెస్ట్ చేయడం, పిటిషన్ పెట్టడం వాళ్ళకి. అండ్ ఆయన కూడా దానిని ప్రెస్టీజియస్గా తీసుకుని. సో పోలీసులు అనుకుంటే మన పోలీస్ వ్యవస్థ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ఏం చెప్తారు దీన్ని బట్టి? అంటే ఇప్పుడు ఇండియా మొత్తంలో తెలంగాణ పోలీసు చాలా స్ట్రాంగ్ ఉందండి. టెక్నికల్గా అయితే దే ఆర్ వెరీ స్ట్రాంగ్. మనకు రాజస్థాన్ అట్లా పైన వెళ్ళి సైబర్ ముఠాలు ఎక్కడైతే ఊర్లలో ఉండి, అంటే వీళ్ళు ఏంటంటే జనరల్గా ఈ సైబర్ ఫ్రాడ్స్టర్ ఏం చేస్తారంటే ఢిల్లీ అట్లాంటి ప్లేస్లలో కొంచెం నేర్చుకొని కాల్ సెంటర్లలో వర్క్ చేసి రాజస్థాన్ లాంటి, అంటే కొంచెం రిమోట్ ఏరియాలలో, రాజస్థాన్ స్టేట్లో కానీ ఇంకా నార్త్లో కొన్ని స్టేట్లలో రిమోట్ ఏరియాలలోకి వెళ్ళి అక్కడ వీళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడి అక్కడే సిస్టమ్స్ అన్ని పెట్టుకొని ఆన్లైన్ ద్వారా ఫోన్ చేయడము, ఓటీపీస్ తీసుకోవడము, ఈ ఫ్రాడ్స్ అన్నీ చేస్తున్నారు. ఇట్లా చేసినప్పుడు ఎప్పుడైతే వీళ్ళని చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవాలంటే చాలా అంటే కష్టంతో కూడుకుని అక్కడికి వెళ్ళి దాదాపుగా మన దగ్గర నుంచి టీమ్స్ వెళ్తాయి. చాలా కాన్ఫిడెన్షియల్గా టీమ్స్ వెళ్ళి వాళ్ళను ఇండివిజువల్గా పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకొని వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లాంటి కేసులు నేను దగ్గరుండి, అంటే సైబర్ కేసులలో చూసిన, అరెస్ట్ చేయడం, వాళ్ళకి మళ్ళీ అంటే బెయిల్ ప్రాసెస్ బై డిఫాల్ట్ ఉంటుంది జ్యుడిషియల్లో, బట్ అంత డేర్గా వీళ్ళు టీం వెళ్తుంది మన తెలంగాణ నుంచి. ఇండియా లెవెల్లో మన తెలంగాణ పోలీసులు అయితే టాప్లో ఉన్నారు ఇట్లాంటి సైబర్ కేసులలో రిజల్ట్ ఎక్కువగా తీసుకురావడానికి. సిసిఎస్లు అన్నీ అవి ఇంకా.